అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడీ స్టూడియో. చాలా సాఫ్ట్ క్రేప్ బనారస్ శారీస్ ఫస్ట్ సెట్ చూద్దాం. దీంట్లో సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఒక శారీ మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తాం. ఫస్ట్ శారీ అయితే మనకి మెరూన్ కలర్లో ఉంది. ఇట్లా ఫస్ట్ ఇక్కడ పీకాక్స్ కొంచెం ముడుచుకున్నట్టుగా ఈ పీకాక్స్ కానీ జరీ వీవ్లో చిన్నగా సటిల్గా ఈ బార్డర్ అయితే ఎంత యూనిక్గా ఉంది చూడండి. ఇట్లా బ్రేక్ అవుతూ లాగా ఉంది కదా. అండ్ ఇక్కడ కడ్డీ బార్డర్, టూ సైడ్స్ ఈక్వల్ చిన్నగా ఉన్న ఈ డీటెయిల్డ్ బార్డర్ అండ్ చాలా బ్రాడ్గా ఎలిగెంట్గా ఉన్న ఈ పళ్ళు. సాఫ్ట్గా ఉంది మెటీరియల్, సాఫ్ట్గా ఉన్నందుకు మనం సాఫ్ట్ పాలిష్ ఇవ్వాలి. ఫాల్ సూపర్గా పడుతుంది. ఇట్లా చూడండి, ప్లీజ్ ఇట్లా పెట్టగానే మంచిగా ఫాల్ సూపర్గా పడుతుంది. కలర్స్ ఇంకా 1 by 1 స్టార్ట్ చేద్దాం. 2650లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఎక్కువ ట్రాన్స్పరెంట్ లేదు. నెక్స్ట్ కలర్ బర్న్ట్ ఆరెంజ్, పళ్ళు, బ్లౌజ్ కంప్లీట్ మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చేసి ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కడ్డీ బార్డర్తో పాటు ఇందాక నేను చూపించిన ఈ బార్డర్ కూడా మంచిగా వచ్చిందనమాట. సో మంచిగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇది బ్లౌజ్. దీంట్లో ఇంకా 1 by 1 ఎట్లాగో చూసిద్దాం. పర్పుల్ కలర్ అవైలబుల్ ఉంది. హైట్ చూపించిన కూడా గుర్తురాట్లేదు. చూపించిన హైట్ చూపించలేదు. ఏం ప్రతిమ చూపించిన అంట హైట్ సఫిషియెంట్ ఉంది. ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. దీంట్లో పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు కోటా సిల్క్ శారీస్ చూద్దాం. ఫస్ట్ అయితే డీటెయిల్డ్గా ఈ ఎంబ్రాయిడరీ ఎట్లా వచ్చింది చూద్దాం. కంప్లీట్ క్రీపర్స్ లాగా ఎంబ్రాయిడరీ అండ్ ఇక్కడ మధ్యలో ఇది ఫాలో అవుతుంది. ఇక్కడ ఈ ముడి కుట్టు, ఆ తర్వాత ఎంబ్రాయిడరీ, ఇక్కడ మునియా బార్డర్. శారీ లైట్ లెమన్ ఎల్లో. ఫస్ట్ మనం చూసేది 2750లో అవైలబుల్ ఉంది. శారీ మొత్తం ఇట్లా పళ్ళు అండ్ ఇక్కడ ఈ కడ్దానా వర్క్, కాంతా వర్క్ ఉంది. బ్లౌజ్కి కూడా ఇట్లా వచ్చింది. ఇప్పుడైతే నేను ఫస్ట్ హైట్ ఒకసారి చెక్ చేస్తా. ట్రాన్స్పరెంట్ ఎట్లాగా ఉంటాయి శారీస్ ఐడియా ఉంది కదా. దాని తర్వాత 1 by 1 కలర్స్ చూద్దాం. లిటిల్ బిట్ కాదు, బాగానే ట్రాన్స్పరెంట్ ఉంటుంది బికాస్ కోటా సిల్క్ కాబట్టి. అండ్ హైట్ కంప్లీట్గా సఫిషియెంట్గా ఉంది. దీంట్లో నెక్స్ట్ కలర్ లావెండర్ కలర్ అవైలబుల్ ఉంది. క్రీమ్ కలర్ అవైలబుల్ ఉంది. పౌడర్ బ్లూ అండ్ స్కిన్ టోన్. దీంతో ఎండ్. సో శారీస్ మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ క్వైరీస్ అంటే ఏ డౌట్స్ ఉన్నా కూడా పర్చేస్ చేసే ముందే అడగండి. థ్యాంక్ యూ.